మానవుడు పాపి. ఎందుకు? పాపం చేశాడు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టే పాపం చేస్తున్నాడు. అయితే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవుని పరిశుద్ధపరచాలనే కోరుకుంటున్నాడు. 1 పేతురు పత్రిక 1:4 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనం పరిశుద్ధులు కావాలంటే మనము కొన్ని శుద్ధీకరణలు జరగాలి. అది దేనికి? మన నేత్రానికి, మన గాత్రానికి, మన హృదయానికి, మన దేహానికి, మన వస్త్రాలకి. అంటే మనకు నేత్రశుద్ధి, గాత్రశుద్ధి, హృదయ శుద్ధి, దేహశుద్ధి అవసరం. మొట్టమొదటిది నేత్రశుద్ధి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. యేసుప్రభువు ఇలా చెప్పారు మత్తయి సువార్త 6:22 నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిని ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఈరోజు మన దృష్టి ఎలా ఉంది? హవ్వ దేవుడు తినవద్దని చెప్పిన పండును చూచినప్పుడు అది ఆహారమునకు మంచిదని తిని తన జీవితాన్ని పాడు చేసుకున్నది. లోతు భార్యతో లోతుతో దేవుడు నువ్వు వెనక్కు చూడవద్దు అన్నప్పుడు వెనుకకు చూచి ఆమె ఉగ్రత పాలైంది. దావీదు యుద్ధమందు మిద్దె మీద సంచరిస్తూ కిందకి చూచి తన యొక్క పవిత్రతను పోగొట్టుకున్నాడు. మరి ఈరోజు నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చూపులు పరిశుద్ధతగా లేకపోతే నీవు పవిత్రుడు కాలేవు. జాగ్రత్త. రెండవదిగా గాత్రశుద్ధి అనగా నీ నోటి మాటలు. నీ నోరు మంచిదైతే అది ఏ ఊరైనా మంచిదే. సామెతల గ్రంథం 6:2 నీ నోటి మాటల వలన నువ్వు చిక్కపడుదువు, నీ నోటి మాటల వలన నీవు పట్టబడి ఉన్నావు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమనే పలుకుడు గాని దుర్భాష అయినను మీ నోట రానియుడి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. భూతులైనను, పోకిరీ మాటలైనను, సరశోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ప్రవక్త అయిన యెషయా పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఎందుకనగా అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించుచున్నాను అని. అప్పుడు శరూకుల్లో ఒకడు బలిపీఠము నుండి తీసిన నిప్పు అతని పెదవులకు తగిలించను గనుక అతడు ప్రాయశ్చిత్తం పొందెను. మరి ఈరోజు నీవు నీ నోటి మాటలతో పవిత్రంగా ఉన్నావా? లేకపోతే నీ గాత్రము శుద్ధి కావలసిందే. మూడవదిగా హృదయ శుద్ధి. మత్తయి సువార్త 5:6 యేసుప్రభువు చెప్పిన కొండ మీద ప్రసంగంలో ధన్యతల్లో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మన ప్రభువైన యేసయ్య మత్తయి 23:5 వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. కాబట్టి ముందు వాటి లోపల శుద్ధి చేయుడి అన్నారు. ఈరోజు నీ హృదయం శుద్ధిగా ఉందా? లేదా గారడి సీమోనుతో పేతురు చెప్పినట్లుగా నీ హృదయము దేవునితో సరిగా లేదు అన్నట్టుగా ఉన్నదా? జాగ్రత్త. నీ హృదయము పరిశుద్ధపరచబడకుండా నువ్వు దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిలవలేవు. నాలుగవదిగా దేహశుద్ధి. 1 కొరింథీ పత్రిక 6:19 నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరెరగరా? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని వాక్యం చెప్తుంది. దేవుని ఎదుట మన దేహము పరిశుద్ధపరంగా ఉండాలి. నిర్గమాకాండం 33:5 మోషేతో దేవుడు అన్నాడు, వీరు నోబడనొల్లని ప్రజలు, వారితో నేను రాను. అప్పుడు వారు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణాలు తీసివేసి 1 పేతురు 3:3
మనపై వేషధారణ అలంకారం దేవునికి అలంకారంగా ఉండడం మాత్రం కాదు, మన బాహ్య జీవితం మన దేహము ద్వారా దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను తన కుష్ఠరోగము పోగొట్టుకున్నటకు దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు యోర్దాన్ నదిలో మునగమన్నాడు. అది నయమానుకు నచ్చలేదు. అతడు తిరిగి అవిధేయుడిగా వెళ్ళిపోచున్నాడు. అతని దాసుల్లో ఒకడు, అయ్యా, ప్రవక్త స్నానం చేసి శుద్ధుడు కమ్మని చెప్పాడు. ప్రవక్త చెప్పిన మాటకు లోబడితే మంచిది కదా అన్నప్పుడు నయమాను ఎలీషా చెప్పినట్లుగా యోర్దాన్లో 7 మార్లు మునిగినప్పుడు అతని దేహము పసిపిల్లవాని దేహం వలె శుద్ధయింది. మరి ఈరోజు నీవు దేవునికి లోబడి నీ బాహ్య జీవితాన్ని దేవునికి మహిమకరంగా జీవింపచేస్తున్నావా? లేకపోతే నీ దేహము దేవుని కొరకు శుద్ధీకరణ కలిగి ఉండాలి. ఆఖరిది 5వది, వస్త్రశుద్ధి. మానవుని నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. అయితే దేవుని బిడ్డలకు, రక్షణ పొందిన వారికి దేవుడు అనేక వస్త్రాలు ఇచ్చాడు. యెషయా గ్రంథం 61:10 చూసినప్పుడు రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం. కీర్తన గ్రంథంలో 30:12 సంతోష వస్త్రం. ఈ వస్త్రములు ఏమిటి అనగా ప్రకటన గ్రంథం 19:8 పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. దేవుడు మనకిచ్చిన వస్త్రాలు ఒకవేళ మలినమైపోతే మనము దోషులుగా నిలబడవలసి వస్తుంది. జకరియా 3:3 ప్రధాన యాజకుడు యెహోషువ మలిన వస్త్రములతో నిలబడినప్పుడు సాతాను ఫిర్యాది అయి దేవుని దగ్గర నేరం మోపింది. దేవుడు అతని మలిన వస్త్రాలు తీసివేసి అతని అగ్నిలో నుండి తీయబడిన కొరివి అని చెప్పాడు. ప్రశస్త వస్త్రాలు అతనికి ధరింపజేశాడు. ఈరోజు మనం కూడా దేవుడిచ్చిన రక్షణ, స్తుతి, నీతి, ఉల్లాస వస్త్రాలు మలినమైపోయి ఉన్నాయేమో. ప్రకటన గ్రంథం 7:13 సింహాసనాసన దేవుని ఎదుట తెల్లని వస్త్రాలు ధరించిన సమూహం కనబడుతుంది. వారు ఎవరనగా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును తెలుపు చేసుకున్నవారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు, నేను ఒకవేళ మన జీవితాలు మలినిపై ఉంటే మనము కూడా మన వస్త్రమును శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలని పవిత్రులుగా చేయును. మే గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్.